పీల్చుకుంటూ పైకి, గాలి వదులుతూ కిందకి, గాలి పీల్చుకుంటూ పైకి, గాలి వదులుతూ కిందకి, గాలి పీల్చుకుంటూ పైకి, వీలైనంత పైకి చూడండి, వీలైనంత పైకి చూడడానికి ప్రయత్నించండి. కూర్చోడానికి సార్ కూర్చొని పూర్తిగా కూర్చోండి సార్, కూర్చోండి. అట్లానే మనల్ని కూడా బ్యాలెన్స్ చేయాలి. పూర్తిగా కూర్చోవడానికి ప్రయత్నించే నెట్వర్క్ జీవితంలో వస్తుంది, అంతా వస్తుంది. ఇప్పుడు నిదానంగా పైన మూడు వేల తిరగండి, 6 వేల తిరగాలి. చూడండి 6 వేలు చేస్తూ ఉన్నారు. రిలాక్స్ రిలాక్స్, ప్రశాంతంగా కూర్చోండి. చేయబడినంత దిగ్విజయంగా వర్షాలు వచ్చినా మనం అక్కడ వచ్చాం, మనకి సులభంగా ఉండదు. జయగురుదత్త, శ్రీగురుదత్త నిదానంగా ఇప్పుడు అందరూ కూడా ఆఖరిగా ఇంకొక 5 నిమిషాలు ఉంది. ముఖ్యంగా మన శ్రీనివాసరావు గారు ఉండేట్లు చూసుకోవాలి. అచలం స్థిర స్థిర సుఖమాసనం. యోగాభ్యాసం ఎట్లా చేయాలంటే స్థిరంగా శరీరం ఉండాలి, సుఖంగా ఉండాలి. నవనాథులు దత్తాత్రేయ భుజం దానికి అప్పుడే నేను మైక్ ఊరికే అంటాను, ఊరికే అంటాను. ఏంటంటే ఇప్పుడు గురుదేవుడు సత్యనారాయణ స్వామి వారి రూపాన్ని మనసులోనే దర్శనం చేసుకోండి. ఒక 5 నిమిషాలు అంటే చెప్పారు. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు ప్రక్రియ అయిపోగానే మన మధ్య డాక్టర్ పుల్లేశ్వరరావు ఉన్నారు. వారిని మరి వీరు పార్క్స్ కూర్చేసేలాగా వచ్చి వారిని అంటే సాధ్యంతో ఎక్కువ మంది అంటే వేరే ఇతర పనులు ఉంటే మనం ఏం చేయాలి, మనం పర్లేదు వాటిని అకామిడేట్ చేద్దాము. ఎవరు అలాగే మన రాజు గారు మనం కూడా వారి సహకారంలో వారి ఒకటి అలాగే మీలో అంటే క్లాస్ చెప్పాను సార్. నాకు గతంలో కొంత అవేర్నెస్ అయితే ఉంది. క్లాస్ అండి, ఎందుకంటే ఇప్పటి వరకు వర్షంలో గురువులు చాలా చేయించారండి. నేను ఒక కూర్చోండి సార్, కూర్చోండి. ఇది చూడండి. రామేశ్వర వారు మన చేత ప్రాణాయామం ధ్యానం చేయిస్తే మన చక్రధర్ గారు మన చేత ఆసనాలు వేయించారు. యాక్చువల్లీ ఇందాక మన మాటలో చెప్తున్నారు వారు. ప్రస్తుతానికి మనకున్న సమయంలో ఈ 3 రోజుల్లో మనం చేయగలిగింది క్రియాయోగ తరగతుల్లోని 10% మాత్రమే. ఇంకా చేయాల్సిన ఆసనాలు కానీ చేయాల్సిన ప్రక్రియలు కానీ 90% ఉన్నాయి ఇంకా అని చెప్పి చెప్తున్నారు. అందుకే మనం ఏంటంటే మనం ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి కానీ సంవత్సరం ఒకసారి మరి గురుదేవుడి ఆశీస్సుతో వారికి అనుమతితో మన క్రియాయోగ తరగతులన్నీ ఇక్కడ నిర్వహించుకుందాం. అలాగే ఇందాక చెప్పినట్టు ప్రతి ఆదివారం కూడా సాధ్యంతో ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీకు ఫామ్స్ ఇస్తారండి. ఫామ్స్ ఏంటంటే జస్ట్ మీ పేరు, ఫోన్ నెంబర్ రాయించాలి. మీకు ఏమైనా రాయగలిగితే మిగతా కాలమ్స్ ఉన్నాయి, తండ్రి పేరు ఏంటి, మీకు ఏమైనా ఏజ్మెంట్స్ ఉన్నాయి, అది రాయగలిగితే లేకపోతే అట్లీస్ట్ మీ పేరు, ఫోన్ నెంబర్ రాస్తే మనం దత్తక్రియ యోగా అని చెప్పిన గ్రూప్ ఫామ్ చేస్తామండి. దాంట్లో కేవలం యోగా సంబంధించిన దాంట్లో
ఈ మాస్టర్స్ ఇద్దరిని కూడా మనం మాస్టర్స్ అందరికీ కూడా మనం వాడిని గ్రూప్ వీడియో యాడ్ చేస్తూ ఉంటాం చక్రధర గారిని. దాంట్లో మనం యోగాసనం చెప్పిన డౌట్స్ వచ్చినా ప్రాణాయామం చెప్పిన డౌట్స్ వచ్చినా ఇంతవరకు చేసింది నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇది వరకు నేను యోగాసనాలు అది చాలా వేశాను. 15 రోజులు 20 రోజులు క్యాంపులు పెట్టుకుంటే అన్నింటిలో పార్టిసిపేట్ చేశాను. కాకపోతే ఈసారి నాకు కొత్తదనం ఏం తెలిసిందంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కలిసి చేయడం చాలా ఎంత 3 days నేను అసలు చాలా హ్యాపీనెస్ ఫీల్ అయ్యాను అనమాట. ఇట్లాంటి తరగతులు నిజంగా ఇంకా ఆయన అన్నట్టు ఒక 10 days అట్లా పెడితే మేము కూడా కొంచెం లైన్లో పడతామని నా రిక్వెస్ట్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరామకృష్ణ, మాది కోరుకొల్లు కైకూరులో ఉంటున్నాం. మరి ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. మరి ఎక్కువ రోజులు ఒక 10 రోజులు ఇట్లా ఉంటే కనుక పూర్తిగా నేర్చుకోవడానికి బాగుంటుంది. మరి శంకర్ గారు ఇంకొకసారి అయితే ఏర్పాటు చేసేటప్పుడు 10 రోజులు కార్యక్రమం పెడితే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. దత్తాత్రేయ జయ గురుదత్త జయ జయ గురుదత్త. ఈ దత్తాత్రేయ అనుగ్రహం వల్ల బెంగళూరులో ఇచ్చిన స్వామీజీ వారి అనుగ్రహం వల్ల ఇది ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఉపయోగపడేది. ఇక్కడ స్వామివారి గుడి వెళ్ళడం చాలా గొప్ప. ఇది వరేశ్వర గారు ఇది తయారు చేయడం ఇంకా రైతు అది మనం తయారు చేస్తున్న ఫంక్షన్ ఉపయోగపడడంలో ఈరోజు చాలా ఉపయోగపడింది. దీనివల్ల చాలా మంది ఆరోగ్యంగా తయారవుతారు. ఇక్కడికి ఎంతమంది వచ్చామో 10 రెట్లు మేము భయపడి చెప్తాం. వాళ్ళు కూడా ఆరోగ్యంగా తయారవుతారు. ఈ పుణ్యం ఈ గొప్పతనం వరేశంకర్ గారు. బెంగళూరు నుంచి గురువులు వచ్చారు రామేశ్వరరావు గారు, చక్రధర్ గారు. వారు మైసూర్ని కైగూరు చేశారు. నా పేరు చక్రకుమార్. నేను ఫార్మసీ చేశాను. బైపాస్ రోడ్లో ఫస్ట్ ఇయర్ చదివానండి. నేను ఫస్ట్ డే అయితే నాకు తెలియదు, నేను అటెండ్ కాలేదు. సెకండ్ డే అయితే అటెండ్ అయ్యాను, థర్డ్ డే కూడా అటెండ్ అయ్యాను. యాక్చువల్గా నేను ఉంది విజయవాడలో ఉంటానంటే ఇవాళ విజయవాడలో ఉంటున్నాను. కానీ ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఏదో ఒకటి కంపల్సరీ ఒక మెసేజ్ అయితే ఉంటుందంటే గురువుతో నేర్చుకోవడానికి. మనకు తెలిసింది వేరు, తెలియటం లేదు, తెలుసుకోవటం వేరండి. అంటే ఈ 3 ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయంటే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం ప్రతిదీ కూడా ఉంటుందండి. అలాగే మనకేంటంటే ఈ 3 రోజులు యోగా సాధన నేర్చుకుంటాం వల్ల మనకు తెలిసిందంటే 1% అండి. 1% ఓన్లీ 1% అండి. మిగిలినటువంటి 99% ఎలా తెలుసుకోవాలంటే చేయగా 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 పవనమోత్సవం ఏంటంటే ధనురాసనం కూడా తేలికైపోతుంది, శీర్షాసనం తేలిపోతుంది, సర్వాంగాసనం తేలిపోతుంది. కాకపోతే వెనకాల మనకు ఏంటంటే ఫ్యాకల్టీగా ఉండాలండి. ఈ 3 రోజులు పాటించారు, రెగ్యులర్గా చేసేవాడు. అది సూర్య నమస్కారాలన్నీ కూడా ఆసనాలే. అన్ని ఆసనాలని కల్పిస్తే అది సూర్య నమస్కారం అయింది. సో సూర్య నమస్కారాలు రోజు చేసేవాడికి నడునొప్పి రాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఆసనాలు ఇవన్నీ కూడా చిన్న వయసు నుంచి మొదలెడితే చాలా మంచిది. అలా అని చెప్పి ఇట్ ఇస్ బెటర్ లేట్ అని నెవర్. ఈ వయసులో కూడా మనం మొదలెట్టచ్చు. సో మనం ఈ వయసులో మొదలంటే మనం లేట్గా పర్ఫెక్ట్ అవుతాం. మనం చిన్నపిల్లల నుంచే మొదలు పెట్టిస్తే వాళ్ళు తొందరగా పర్ఫెక్ట్ అవుతారు. వాళ్ళకి ఫ్లెక్సిబుల్ ఉంటాయి వాళ్ళ జాయింట్లు. సో నేను ఇక్కడ ఒక మాట చెప్పాలనుకున్నది, ఇంటిని దాటి వచ్చిన కుటుంబాలు ఏదో ఉన్నాయి ఇక్కడ. ఎక్సలెంట్. 1, 2, 3, 7, 8 ఫ్యామిలీస్ ఇంటికి వాళ్ళు వచ్చారు. చాలా సంతోషం. సో ఇది ఎందుకు పెడుతున్నారంటే మనం ఇక్కడ నేర్చుకున్నది మనల్ని మనం కాపాడుకోవడానికి. మనకి దేవుడు ఇచ్చిన 24 గంటల్లో మనం రోజంతా కష్టపడుతుంటాం, పని చేస్తుంటాం. అది సమాజం కోసమో, మన ఫ్యామిలీ కోసమో, మన పిల్లల కోసమో, మన పేరెంట్స్ కోసమో. ఈ 1 గంట మాత్రమే మన కోసం మనం ఖర్చు పెట్టినట్టు 24 గంటలు. సో ఈ 1 గంట మీకోసం మీరు ఖర్చు పెట్టుకోండి, మీ ఆరోగ్యం బాగుండడం కోసం.
ప్లస్ ఇది మీ ఇంట్లో రాని వాళ్ళకి నేర్పండి. సో అది ఇల్లు అనేది అందరూ రాలేకపోవచ్చు, చిన్నపిల్లలు చందా రాలేకపోవచ్చు. సో ఇంట్లో వాళ్ళని నేర్పండి. అట్లీస్ట్ ఆదివారం ఇక్కడికి రాలేని వాళ్ళు అందరూ రండి, రాలేని వాళ్ళు ఇంట్లో వాళ్ళ పిల్లల చేత హాలిడేస్ రోజులైనా చేయించండి. 80 ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళు కూడా చేయింది ప్రాణాయామం. ప్రాణాయామం చేయడం వల్ల మన లంగ్ రిజర్వ్ అనేది పెరుగుతాయి. అలాగే ఆపరేషన్ తట్టుకునే శక్తి పెరుగుతుంది. మీరు బైపాస్ ఆపరేషన్ అయినా ఊపిరితిత్తుల ఆపరేషన్ అయినా చూస్తుంటారు, వాళ్ళకి చిన్న పరికరం కొనిపిస్తారు, అందులో బంధువులు ఉంటాయి, ఊరుతూ ఉండమంటారు పొద్దున్న సాయంత్రం దాకా. అదంతా ప్రాణాయామమే, అదంతా మన లంగ్ ఎక్స్పాన్షన్. అదే మనం ముందు నుంచి చేస్తే మనం తేలిక ఆపరేషన్ పెట్టుకుని తొందరగా ఎక్కువ